పాపంలో పెరిగి పాపంలో మరణిస్తూ ఉన్నాడు. అయితే దేవుడైతే ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి పట్ల ఒక ప్రణాళికతో, ఒక ఆలోచనతో, ఒక ఉద్దేశం కలిగి ప్రతి మనిషిని సృష్టించాడు ఆయన. అయితే ఈ దేవుని యొక్క ఆలోచన మనుషుని పట్ల నెరవేరట్లేదు. ఎందుకంటే మనిషి నేను చెప్పినట్లుగా పాపంలోనే పుట్టి, పాపంలోనే పెరిగి, పాపంలోనే మరణిస్తూ ఉన్నాడు. అయితే మనుష్యుడు ఎంతో ప్రయాసపడుతున్నాడు. ఎందుకంటే ఈ పాపాన్ని ఏదో విధంగా నా పైన ఉన్న పాపాన్ని అంతా కొట్టివేసేయాలి అని, ఎంతో కొంత నేను బ్రతుకున్నప్పుడు పుణ్యాన్ని సంపాదించుకోవాలని ఎన్నో దానాలు చేస్తూ ఉన్నాడు అనమాట. వస్త్రదానమని, అన్నదానమని, భూదానమని, రకరకాల దానాలు. ఎందుకంటే ఒకటే ఆలోచన, నేను పుణ్యం సంపాదించుకోవాలి, నా కుటుంబానికి ఎంతో కొంత నేను పుణ్యం సంపాదించి పెట్టాలి అనే ఆలోచనతో. అంతేకాదు కొద్దిమంది అయితే బలులు అర్పించేవాళ్ళు, కోడెలు, మేకలు, రకరకాల బలులు అర్పించేవాళ్ళు. ఎందుకంటే నా మీద ఉన్న నా కుటుంబం పైన ఉన్న పాపం అంతా కొట్టివేయబడాలి, మేము ఎంతో కొంత ఈ లోకంలో పుణ్యాన్ని పొందుకుంటే దాని ద్వారా మేము పరలోక రాజ్యం వెళ్తామని అనే ఒక ఆశతో. కానీ ఈనాడు నేను మీ మధ్యకి వచ్చాను ఎందుకంటే ఒక మాట బైబిల్ గ్రంథంలో స్పష్టంగా చెప్పబడుతుందండి. అదేంటంటే, గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును కొట్టివేయుట అసాధ్యము. అవునండి, పాపాన్ని కొట్టివేయాలంటే గొర్రెల రక్తం వల్ల కానీ, మేకల రక్తం వల్ల కానీ, ఎడ్ల రక్తం వల్ల కానీ కాదు. అది సాధ్యపడదని దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే మరి ఎలా మనుషుని మీద నా పాప భారాన్ని, శాప భారాన్ని తొలగించేది ఎవరు అంటే, దానికి కూడా బైబిల్లో ఒక మాట చెప్తుంది. రక్త ప్రోక్షణ జరగకుండా, రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ అనేది జరగదు. అసలు సామాన్యంగా చెప్పొచ్చు, రక్త ప్రోక్షణ లేకుండా మనిషికి పాప క్షమాపణ లేదు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే పరిశుద్ధిని రక్తం కావాలంట, చిందించబడాలంట. కానీ భూమి మీద చూస్తే ప్రతి ఒక్కరూ పాపంతో, శాపంతో నలిగిపోతూ ఉన్నారు. మరి పరిశుద్ధుడు ఎక్కడ? ఇది చూసి పరలోకమందున్న దేవుడండి యేసు క్రీస్తు అనే దేహంతో ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికి నా పాప భారాన్ని తొలగించడానికి, మన పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికి, ఇదిగో నేను మీకు మాదిరి చూపించెళ్తున్నాను, ఎలా బ్రతకాలో ఇదిగో నేను చూపిస్తాను మీకు అని ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు అనేక మందికి సువార్త ప్రకటిస్తూ, ఎలా నడవాలో, పాపాన్ని ఎలా విసర్జించి బ్రతకాలో ఆయన బోధిస్తూ, ఆయన చెప్పి అనేక విషయాలు, ఆయన ఈ పరిశుద్ధ లేఖనాల్లో ఆయన చెప్పిన అనేక విషయాలు ఇందులో పదిలం చేయబడి ఉన్నాయి అన్నమాట. అయితే ఈ వాక్యానుసారంగా మనం బ్రతికినట్లయితే ఆయన ఆ పుణ్య రాజ్యాన్ని అనగా ఆ నిత్య పరలోక రాజ్యం అన్నమాట. అంటే మోక్షం చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అవునండి, మేము కూడా అన్యులమే ఒకప్పుడు, కానీ ఇదిగో ఈ వాక్యాన్ని చదివి ఇదా రక్షణ మార్గము, నేను పరలోక రాజ్యం వెళ్ళాలంటే నేను ఈ మార్గంలో వెళ్ళాలి అని మేము తెలుసుకొని మీ మధ్యకు వచ్చి ప్రకటిస్తున్నాం. ఆయన ఈ రక్షణ ఉచితంగా ఇస్తున్నాడండి, ఏది చేయట్లేదు. మీరున్న స్థలంలో మోకరించి, ప్రభువా నేను పాపిని అని ఒప్పుకున్నట్లయితే ఆయన మన హృదయంలోకి వచ్చి మన హృదయంలో ఉన్న ప్రతి పాప భారాన్ని తొలగించి ఆ నిత్య రాజ్యానికి చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదిగో మీ ముందుకు వచ్చిన మేమందరం అట్టి రక్షణానందంలో ఉన్నాం. ఈ రక్షణానందం మీకు కావాలంటే యేసుని మీ స్వరక్షకుడిగా అంగీకరించండి. ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది, నేడే అనుకూల సమయము, నేడే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నేను చెప్పిన ఈ కొద్ది మాటల్ని ఒక్కసారి మీ హృదయంతో గ్రహించడానికి, ఆలోచించడానికి ప్రయత్నించండి. తప్పనిసరిగా దేవుడు ఈ మాటల ద్వారా ఇక్కడ ఇరుగు పొరుగు వారిని దేవుడు రక్షించునుగాక. ఆమేన్. సర్వోన్నత, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి మీకే స్తోత్రాలు, వందనాలు అయినా. పరిశుద్ధుడని వేవేల దూతలతో కొనియాడబడుచున్న మా రాజా, మా రక్షక, మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. అవునయ్యా, 2000 సంవత్సరాల క్రితం ప్రభావైనా ప్రతి ఒక్క నాయన మనుషుని పాప నిమిత్తమే ప్రభావైనా, మా పాపాల నిమిత్తమే ప్రభావైనా నీవు నరురూపుదారునిగా నాయన ఈ లోకానికి వచ్చావు ప్రభావైనా. మా పాపానంతా నీపై మోసుకొని ప్రభానైనా, మా భారానంతటికీ ప్రభానైనా నీవు సిలువపై ప్రభా నీ ప్రాణాన్ని విడిచిపెట్టావు తండ్రి. అవునయ్యా, నువ్వు ప్రేమమయుడవు తండ్రి, గొప్ప నాయన, నీకే వందనాలు, స్తుతులు అయ్యా.
అవును తండ్రి నాయన ఈ రోజున ప్రభా నేను ఎన్నప్పటికీ నాయన ఎన్ని ఉన్నప్పటికీ ప్రభా నేను ఈ రోజుల్లో ఎంత మంచిగా జీవించినప్పటికీ ప్రభా ఎన్ని దానాలు చేసినప్పటికీ ఎన్ని పుణ్య నదుల్లో మునిగినప్పటికీ తండ్రి నాయన మా పాపాల నుంచి విడుదల మాకు రాదయ్యా. అవును ప్రభా నేను యేసు రక్తంలోనే తండ్రి మేము కడుక్కున్నప్పుడు మా పాపాలు నాయన మా నుంచి నాయన తొలగిపోతాయని ప్రభానైనా ప్రతి దినమందు కూడా ప్రభానైనా గురుకుల రక్తంలో మా పాపాలు కడుక్కోవాలని నేను వాక్యం బోధిస్తుంది ప్రభానైనా. ఎవరు ప్రభా నేను ఎటువంటి నాయన విడిపించలేనటువంటి విడిపింపబడలేనటువంటి ఏ పాప బంధకాల్లో ఉన్నారు ప్రభా, ఏ వేదనలో ప్రభా నేను ఈ శోధనలో ఉన్నారు అయ్యా. ఈ మాటలు విన్నటువంటి నాయన ప్రతి ఒక్కరు ప్రభానైనా ఆలోచించుకుని ప్రభానైనా నేను అవును ప్రభా సర్వసత్యానికి నేను మార్గమని వారు గ్రహించుకుని మీ వైపు త్రిప్పబడడానికి నాయన ప్రతి ఒక్కరిని మీరే దర్శించమని. అవునయ్యా నాయన సువార్త నిమిత్తం ప్రభా నేను ఈ మాటలు ప్రభా నేను ఎంతమంది అయితే వింటున్నారో వారి కుటుంబాల్లో కూడా ప్రభా నైనా సమాధానం కలుగునట్లుగా సహాయము దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్.